హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను లీప్ ఇయర్ గురించి కంప్లీట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనకి జనరల్గా నాన్ లీప్ ఇయర్లో అంటే నార్మల్ ఇయర్లో నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. అదే లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి. ఈ ఎక్స్ట్రా 1 డేస్, దీంట్లో ఎక్స్ట్రా 1 డే ఉంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది, అసలు లీప్ ఇయర్ ఎలా ఫామ్ అవుతుందో, అది ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది లీప్ ఇయర్, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి మనం ఫస్ట్ ఒక బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సోషల్లో వస్తుంది మనకు చిన్నప్పుడు, అదే రొటేషన్. అందరికీ తెలిసే ఉంటుంది, జస్ట్ రీక్యాప్ అనమాట. రొటేషన్, రెవల్యూషన్. రొటేషన్ అంటే 24 hours మనకి డే అండ్ నైట్ ఫామ్ అయ్యేది రొటేషన్ వల్ల, అర్త్ దాని చుట్టూ తిరగడం వల్ల, దానంతా కదే. రెవల్యూషన్ అంటే అది దాని చుట్టూ తిరగడమే కాకుండా సన్ చుట్టూ తిరగడం, అది రెవల్యూషన్. ఈ రెవల్యూషన్ వల్ల మనకి ఇయర్స్ ఫామ్ అవుతాయి. అంటే 1 year, అది ఒక రెవల్యూషన్ కంప్లీట్ కావాలంటే 365 days అవుతాయని చెప్తాం కదా, 365 days. ఇది యాక్చువల్గా 365 days కాదు, 365 days 6 hours 9 minutes. దీన్ని అప్రాక్సిమేట్గా 365 days అనుకుంటాం అంతే. మనకి ఏదైనా క్యాలిక్యులేషన్స్లో దానికి ఈజీ అవ్వడానికి 365 days అని అనుకుంటాం. సో జనరల్గా మనకు 365 days అనే తెలుసు, కానీ ఇక్కడ ఇది ఏమవుతుంది, 1/4 డే అవుతుంది. 6 hours అంటే 6 4 24 అంటే 1/4 పార్ట్. ఇలా ఇది 1 yearకి అయితే పర్లేదు, 4 years అయ్యింది అనుకో, ఎన్ని అవర్స్ అవుతుంది, 24 hours సమ్ మినిట్స్ అవుతుంది, 30కి పైన మినిట్స్ అవుతుంది. అప్పుడు ఇది ఒక రోజు అయిపోతుంది కదా, ఆ ఒక్క రోజు ఎక్కడికి వెళ్తుంది, ఆ 4 years అయిపోయినాక యాడ్ అవుతుంది అనమాట. అలా ఆ 1 day యాడ్ అయ్యేది లీప్ ఇయర్ అనమాట. ఆ 1 day ఎక్కడ యాడ్ చేస్తారంటే ఫిబ్రవరి. అందుకే మనకు ప్రతి 4 yearsకి ఒకసారి ఫిబ్రవరిలో 29 days ఉంటాయి. కానీ యూజువల్గా నాన్ లీప్ ఇయర్లో ఎన్ని ఉంటాయి, నాన్ లీప్ ఇయర్లో ఫిబ్రవరిలో 28 days ఉంటాయి. కానీ ఇది వచ్చేసి లీప్ ఇయర్లో 29 days ఉంటాయి. అదే ఎందుకంటే ఆ ఒక్కడే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. లీప్ ఇయర్ ఎలా ఫామ్ అవుతుంది, అదంతా ఎక్కడి నుంచి వస్తుందో ఒక్క రోజు అనిపిస్తుంది కదా. సో ఇలా ఆ అవర్స్ అంతా 1 yearకి 6 hours, 2 yearsకి 12 hours, 3 yearsకి 18 hours, అలా అదంతా కౌంట్ అయ్యి 4 years వచ్చేసరికి ఒక రోజులాగా అయిపోతుంది. అది ఆ ఒక్కడే ఇక్కడ యాడ్ అవుతుంది. సో అలా లీప్ ఇయర్ ఫామ్ అవుతుంది. నేను లీప్ ఇయర్ కాన్సెప్ట్ గురించి చెప్పేటప్పుడు ఇది మనకు ఒక చోట యూజ్ అవుతుందని చెప్పా కదా, అదే క్యాలెండర్స్లో ఒక టాపిక్ అనమాట. అది వచ్చేసి సెంచరీస్. ఒకటి కాన్స్టెంట్గా ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు మనం, ద లాస్ట్ డే ఆఫ్ century cannot be Tuesday, Thursday and Saturday. ఇది కాన్స్టెంట్ అనమాట, మనం మామూలుగా బై హార్ట్ చేసేలాగా ఉంటుంది. కానీ దీనికి మామూలుగా టెక్నికల్గా రీజన్ ఏంటి అనేది, దీని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ సెంచరీ అంటే ఏమి అర్థం, 100 years. 1 century is equals to ఆ 100 yearsలో మనకి 76 నాన్ లీప్ ఇయర్స్ అండ్ 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. మనకు తెలిసినట్టయితే ఆల్రెడీ మనకు తెలుసు, నాన్ లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి, 365 days ఉంటాయి. దీంట్లో 366 days ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఆడ్ డేస్, 52 weeks and 1 odd day. 52 weeks and 1 odd day. ఇక్కడ 52 weeks and 2 odd days కదా. ఇక్కడ 1 odd day, ఇక్కడ 2 odd days, అది గుర్తుపెట్టుకుందాం. దాని తర్వాత 76 నాన్ లీప్ ఇయర్స్ అంటే 76 odd days ఉంటాయి.
అంటే 76 ఇంటూ 1 odd day కాబట్టి ఇయర్కి 76 years ఇంటూ 1 odd day ఈక్వల్స్ టు 76. ఇక్కడ వచ్చేసి 24 years, ఒక్కొక్క ఇయర్కి 2 odd day కాబట్టి 24 ఇంటూ 2 చేస్తే 2 4 8, 2 2 4. ఇక్కడ 48, ఇక్కడ 76 days. మొత్తం ఎన్ని డేస్ అవుతాయి? 76 + 48 124. అంటే మనకి ఒక సెంచరీలో 124 odd days ఉంటాయి అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈ 124 odd daysలో 7 days కలిపితే 1 week అయిపోతుంది. అలా దీంట్లో మొత్తం అన్ని సెంచరీలో 100 years కలిపిన తర్వాత మొత్తం కలిపి ఎన్ని odd days వస్తాయో చూద్దాం. 7తో డివైడ్ చేసి మనకు తెలిసిపోతుంది. 7 1 7, 54, 7 7 49. దీనికి ఎంత వస్తుంది? 5 వస్తుంది. అంటే మనకు సెంచరీలో 5 odd days ఉంటాయి అన్నమాట మొత్తం. ఇది ఫైనల్ ఆన్సర్. ఒక సెంచరీలో 5 odd days ఉంటాయి. అంటే 5th రోజు ఏం పడుతుంది? ఫ్రైడే. ఇది ఫస్ట్ సెంచరీకి అనుకోండి. ఇప్పుడు సెకండ్ సెంచరీ అనుకుంది చూద్దాం. 1 yearకి 124 odd days ఉన్నప్పుడు 2 centuries కదా, 200 years, 2 centuries అంటే 200 years. ఈ 200 yearsలో ఎన్ని odd days ఉంటాయంటే 124 ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. ఎందుకంటే 1 centuryకి 124 days అంటే 2 centuriesకి ఇంటూ 2 చేస్తాం. 2 4 8, 2 2 4, 2 1 is 2. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా ఎన్ని odd days ఉన్నాయని చూద్దాం. 7 3 21, 7 5 35, 3 odd days. అంటే థర్డ్ ఏమవుతుంది? థర్డ్ రోజు వెనస్డే అవుతుంది. అంటే ఇది సెకండ్ సెంచరీ. ఫస్ట్ సెంచరీ ఫ్రైడే, సెకండ్ సెంచరీ వెనస్డే. నెక్స్ట్ థర్డ్ సెంచరీ కోసం ఏం చేద్దాం? 124 ఇంటూ 3 చేద్దాం. ఇక్కడ ఫైనల్గా ఎన్ని odd days ఉంటాయి థర్డ్ సెంచరీలో అని చూడడానికి. 3 4 12, 3 2 6 7, 3 1 is 3. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇది ఫైనల్గా 300 yearsలో ఎన్ని odd days ఉంటాయి చూడడానికి. 7 5 35, 2 1 వచ్చింది. 1 అంటే మండే. నెక్స్ట్ ఇది థర్డ్ సెంచరీకి. నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం. 4 4 16, 4 2 8 9, 4 1 is 4. 7తో డివైడ్ చేస్తే 7 7 49, 6 వచ్చేస్తుంది. మనకి ఫోర్త్ సెంచరీలో 6 రాగానే మనం సాటర్డే అని అనుకోకూడదు దీన్ని. ఎందుకంటే మనం లీప్ ఇయర్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసిన విధంగా 4 centuries అయినాయి. 4 centuries అంటే ఒక ఇయర్కి 6 hours ఎక్స్ట్రా ఉంటాయి కదా. అలా 4 years అయిపోయేసరికి అది 1 day లాగా అయిపోతుంది. 24 hours and 30 minutes అప్రాక్సిమేట్లీ. అంటే మన ఎక్స్ట్రా డే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ. +1 లీప్ ఇయర్ కోసం. అది ఇందాక డిస్కస్ చేసే కదా టాపిక్, దానికి సంబంధించింది. 7 రిమైండర్ 7 వచ్చినట్టు మనకు. అదే ఫైనల్ రిజల్ట్. సో 7 అంటే మనకి ఇక్కడ odd days ఎన్ని ఉన్నాయని, odd days లేవని అర్థం దీనికి. నో odd days. సో 4th century నో odd days అని వేసుకుందాం. నో odd days అయినప్పుడు మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది? స్టార్టింగ్ డేకి వెళ్తుంది. అంటే 0 కౌంట్ కదా. 7 అంటే మనకి కోడ్స్లో 0 to 6 వరకే ఉంటాయి. సో 7 అంటే 0 అని తీసేసుకోవాలి, నో odd days కాబట్టి. సో దీనికి 4th century సండే అనుకుందాం. ఇప్పుడు 1 2 3 4 అయిపోయినాయి. 5th century చూద్దాం. 124 ఇంటూ 5, ఫస్ట్ 25 2 10 12, 5 is 6. దీన్ని మళ్ళీ 7తో 7 8 56, 4 6
ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 4 వచ్చింది. సేమ్ పైన దానిలాగే లీప్ ఇయర్ కాన్సెప్ట్ అనమాట. మనకి ఇక్కడ 5th సెంచరీ కాబట్టి 4 ఇయర్స్కి ఆల్రెడీ ఒక డే ఎక్స్ట్రా వచ్చేసి ఉంటుంది. ఒక డేకి మళ్ళీ 5th ఇయర్ కాబట్టి +4 అవర్స్ +6 అవర్స్, మళ్ళీ 1 ఇయర్కి 6 అవర్స్ మిగులుతాయి, ఎక్స్ట్రా ఉంటాయని చెప్పాయి కదా. 1 ఇయర్కి 365 డేస్ అండ్ 6 అవర్స్ ఉంటాయి. సో 6 అవర్స్ అంటే 28 అవర్స్ అలా ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్గా 1 డేని తీసుకుంటాం దీన్ని కూడా. సో దీనికి ఇక్కడ +1 చేస్తాం, 5 అంటే ఏ రోజు మనకి ఫస్ట్లో వచ్చింది, ఫ్రైడే 1st సెంచరీకి. సో మనం ఇక్కడ నెక్స్ట్ 6th సెంచరీ 7th సెంచరీ చేసినా కూడా రిపీట్ అవుతుంది ప్యాటర్న్. ఇక్కడ మనకి 5th సెంచరీకి ఫ్రైడే వచ్చింది, నెక్స్ట్ 6th సెంచరీకి వెనస్డే వస్తుంది, 7th సెంచరీకి మండే వస్తుంది. అలా ఈ లూప్ లాగా ఒక ప్యాటర్న్ లాగా ఇది రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట. ఒకసారి ఇది 5th సెంచరీ చేసాం కదా, దీనికి వచ్చింది కదా ఫ్రైడే, సేమ్ అలానే ఒకసారి మనం చేద్దామంటే ట్రై చేసి చూద్దాం. డౌట్ ఉండదు కదా మనకు కూడా. 24, 6 to the 12, 14, 6, 1, 6, 7. ఇక్కడ మనకు 2 వస్తుంది రిమైండర్, కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ +1 యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే 1 డే కన్నా దాటాడు. 28 అవర్స్ అంటే +6 చేస్తే ఎంత వస్తుంది, లైక్ 34 అవర్స్ అలా వస్తుంది. అది కూడా అప్రాక్సిమేట్ అంటే 2 డేస్ అయితే అవ్వదు కదా, 48 అవర్స్ అయితే అవ్వదు. సో ఇది కూడా అప్రాక్సిమేట్గా 1 డే యాడ్ చేయాలి, +1 చేస్తే 3 వస్తుంది. 3 అంటే మళ్ళీ మనకి ఏమొస్తుంది, వెనస్డే వస్తుంది. సో ఇలా లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. మనకి ఈ లూప్లో ఏ డేస్ వచ్చినాయి, ఫ్రైడే, వెనస్డే, మండే, సండే వచ్చేసాయి. అంటే ద లాస్ట్ డేస్ ఆఫ్ సెంచరీస్ కెన్ బి ఫ్రైడే, వెనస్డే అని అవ్వచ్చు, మండే అని అవ్వచ్చు, సండే అని అవ్వచ్చు. ఇప్పుడు క్వశ్చన్లో ద లాస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ కెనాట్ బి అన్నప్పుడు ఏమవుతుంది ఆన్సర్, ఇవి కాకుండా మిగతావే కదా. మిగతావి ఏమున్నాయి, మండే వచ్చేసింది, ట్యూస్డే రాలేదు, సో ట్యూస్డే, వెనస్డే వచ్చింది, నెక్స్ట్ థర్స్డే లేదు అంటే థర్స్డే ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసింది, సాటర్డే రాలేదు, సాటర్డే. సో ఇవి లాస్ట్ డేస్ అవుతాయి, నాట్ లాస్ట్ డేస్. ఇవి లాస్ట్ డేస్. సో అలా మనం ఇక్కడ అనుకున్నాం కదా, ద లాస్ట్ డే ఆఫ్ సెంచరీ కెనాట్ బి. ఇలా మనం సెంచరీ అనేది లాస్ట్ డే, ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే అవ్వదు అని చెప్తాం. ఈ ఈక్వేషన్కి ఉన్న కంప్లీట్ లాజిక్ అదనమాట. కొద్దిగా మెస్సీగా ఉంటే ఏమనుకోవద్దని నెక్స్ట్ టైం నుంచి నీట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఇవైతే మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఈ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి కాకుండా మిగతావి సెంచరీ లాస్ట్ డే అవుతుంది అని అర్థం, ఇవి అవ్వని అర్థం. మనం ఇలా ఓన్లీ బై హార్ట్ చేయకుండా ఇలా థియరీ మొత్తం తెలుసుకోవడం వల్ల ఈ పర్టికులర్ క్వశ్చన్ కాకుండా వేరే ఏదైనా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయగలిగేలా ఉంటాము. సో మనం థియరిటికల్గా అంటే కాన్సెప్ట్ నేర్చుకొని వెళ్తే ఎప్పుడైనా మనం ఏ క్వశ్చన్ వచ్చినా సాల్వ్ చేయగలిగేలా ఉంటాం. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.